పర్ఫామ్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నాడు శ్రీకాంత్. లెట్స్ వెల్కమ్ హిమ్. నమస్కారం రవక్క. చిచి రవన్న. రవక్కన అక్క అన్నాడు రేయ్. రాజు wanna be my చమ్మక్ చెల్లో చెల్లో చమ్మక్ చెల్లో. ఇవాళ నా కంటెంట్ ఏంటంటే గర్ల్ ఫ్రెండ్ కి జాబ్ వచ్చి బాయ్ ఫ్రెండ్ కి జాబ్ రాకపోతే ఎట్లుందో చేసి చూపిస్తా అన్న. ఈ కంటెంట్ ఇంతే మా అబ్బాయిల గుండెల్లో, మా అబ్బాయిలు అన్న నువ్వు కాదు, హార్ట్ పేలిపోద్ది. ప్రేమతో అక్క అంటాడు. సరేనా, ఈ ఫ్రస్ట్రేషన్ తో ఎలా ఉంటుందో చూద్దామన్న. అన్న, ఈ ప్రపంచంలో అతి దరిద్రం ఏందో తెలుసా అన్న? అమ్మాయికి జాబ్ వచ్చి అబ్బాయికి జాబ్ రాకపోవడం అన్న. కాదు, మొగోడిని అక్క అనడం ఇంకా పెద్ద తప్పు. నేనైతే దుంకేసు ఒరే అదేదో మాట కామెడీ కోసం అన్నాడు రా. రాజు ఇట్స్ అన్బిలీవబుల్. రాజు మా చమ్మక్ చెల్లో చెల్లో. అమ్మాయిలాగా ఉండడం అమ్మాయిలకు కూడా సరిపోదన్న. ఎందుకంటే ఉద్యోగం పురుష లక్షణం అని తెలిసినా కూడా సిగ్గు లేకుండా వచ్చి జాబ్ చేస్తారన్న ఇల్లు. అట్లాంటి వాళ్ళు అన్న ఇల్లు. అదేంటన్నా అది? ఎప్పుడు చూసినా గర్ల్స్ ఫస్ట్ అంటారు. ఏందన్నా అది? ఎంత బస్సులో ఆడలకు సీటు ముందున్నంత మాత్రాన వీళ్ళు ఫస్ట్ అయిపోతారా? అవును, వీళ్ళకంటే ముందు డ్రైవర్ సీట్ ఉంది కదే. అరే డ్రైవర్ అని నన్ను చూపెట్టినరా? ఇదే కదన్నా. రాజు ఇవానా చమ్మక్ చెల్లో. ఏంది బేది? ఆ నన్నేస్తారు పక్కన మీరు ఇద్దరేస్తారు. అంటే మొన్న గీతా గోవిందంలో నువ్వు డ్రైవర్ చేసినావు కదా. డ్రైవర్ మొగోడు, నేను కూడా మొగోడినే కదా. అంటే ఆడ తప్పు తెలుసుకుంటే అక్క కాదు మొగోడే. రాజు గది మాత్రం తెలుసుకోరన్న. రాజు ఇవానా చమ్మక్ చెల్లో. అన్న గదేందన్న అది? అమ్మాయిలు ఉమెన్స్ పవర్ఫుల్ అంటన్నా. ఇంట్లో పవర్ పోతే వీళ్ళు ఒకళ్ళే ఉండాలి. వీళ్ళు పవర్ఫుల్ ఏందన్నా? కరెక్ట్ కొట్టిండు. గప్పని పడ్డది. మన అబ్బాయిలు పైకి రానికి మెట్లు ఎక్కుతారు, వీళ్ళు పైకి రానికి మగాళ్ళని ఎక్కుతారేంది? వీళ్ళని యుగ యుగాల నుండి మోసి భుజాల మీద ఈ మధ్య అబ్బాయిల హైట్ కూడా పుట్టికైపోయిందన్న. అలా నన్ను చూపిస్తుంది పొట్టోడాని. మండింది కదా, అర్థమైందా? అంతేందుకన్నా గరవనని చూడు, చీమిడి ముక్క అక్కని మోసి గెంత హైట్ తగ్గిపోయిండు. నువ్వు మోసి పొట్టుకైపోతున్నావు. పొరపాటున కానీ వీళ్ళకి గడ్డాలు మీసాలు రాకపోయన్న. ఒకవేళ వచ్చి ఉంటే గడ్డం తీసుకోవడానికి 4 గంటలు పట్టేది, మీసాలు తీసుకోవడానికి 3 గంటలు పట్టేదన్న. మళ్ళీ దాని మీదకి ఏషియన్ పెయింట్స్, మేకప్, అదొక 3 గంటలు. నువ్వెందుకు చేస్తున్నారా? నన్ను అంటలే కదా, ఆడోళ్ళనే అన్నాడు రా. గర్ల్ ఫ్రెండ్ కి జాబ్ ఉంది, నాకు లేదు. ఎలాగైనా సరే గట్టిగా చదివి సార్ జాబ్ కొట్టాలని ప్రయత్నిస్తాను. జాబ్ కొట్టాలని చదవాలి కదన్నా. సరే బుక్ ముందర పెట్టుకున్నా, చదువుతాన్నా. గంటలో మీకు ఫోన్ వస్తుంది. అరే బేబీ ఎలాగైనా నువ్వు మా డాడీని ఈరోజు కలవాలి. ఓయమ్మో పెద్ద డాడీ, వాడో పెద్ద కేడి. అది వస్తుంది. అది వచ్చి ఊరికే ఉంటుందా? వాళ్ళని తిట్టాం కదా, కోపంగా వస్తుంది. అరే ఏంట్రా నువ్వు మా డాడీతో చాలా తప్పుగా మాట్లాడావు. తప్పుగా కాకుండా వరల్డ్ కప్ తెచ్చిన వాళ్ళ మాట్లాడాలా? అరే ఆయన మా డాడీ రా, ఊడిన లంగా నాడీలా ఉన్నాడు. ఈడు మీ డాడీ ఏంటి? లంగా నాడి చాలా తప్పు చేస్తున్నారా? చిన్నప్పటి నుంచి ఆయన నన్ను భుజాల మీద ఎత్తుకొని ఆడించి పెంచారు తెలుసా? ఓహో రవన్న గింటి వ్యాగి ముచ్చట. చిన్నప్పటి నుంచే
మగాళ్ళని ఎక్కుడు వాళ్ళతో ఆడుకున్నాడు తొక్కుడు చిన్నప్పటి నుంచే నేర్పించాడంటే దీనికి. రాజు ఇది ఇట్లుంటుంది. వీడు వచ్చేసి అందులో అరే పోయిన సంవత్సరం నువ్వు జాబ్ తెచ్చుకుంటా ఉన్నావు, అసలు జాబ్ ఏమైందిరా? ఆ సంవత్సరం ఆల్రెడీ పోయింది కదా. అరే చి సంవత్సరాలు మొత్తం మారుతున్నాయి, నువ్వు మాత్రం మారట్లే. అదిగో చూడు సంవత్సరాలు మొత్తం మారుతున్నాయి, నేను కూడా నేను మారుద్దాం అనుకున్నా కానీ ఎవరు దొరకట్లే టయానికి. అంతలోకే కాల్ వస్తుంది దీనికి. సో ఫోన్ అవుతుంది, ఎవడో ఫోన్ వచ్చిండు. హలో అవునా? అరే ఏమైందిరా? వస్తే చూసినావే నాకు జాబ్ వచ్చిందంట. నువ్వు ఏదో ఒక జాబ్ సంపాదిస్తావు నాకు తెలుసా. పట్టుకుంటుందా పుచ్చుకు ముద్దులో ఆపు. అరే ఏంట్రా నడు, నాకు అవసరం లే. అరే అంతేరా, మీ అబ్బాయిలు జాబ్ వచ్చేంత వరకు నన్ను పక్కన పెట్టుకుంటారు, జాబ్ వచ్చిగా మమ్మల్ని తీసి పారేస్తారు. జాబ్ వచ్చిన తర్వాత పాపం చూడు. పొరపాటున జాబ్ వచ్చిన తర్వాత పాపం చూస్తే పానీపూరి బండి దగ్గర ప్లేట్ కడుక్కుని కూడా పనికిరామని. అందుకే పాప వద్దు, జాబే ముద్దు.